గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో మనం బేస్ కెటలైజ్డ్ రియాక్షన్స్ గురించి చూస్తున్నామండి. లాస్ట్ క్లాస్లో ఆల్డాల్ కండెన్సేషన్ అలాగే కెనిజారో రియాక్షన్ గురించి తెలుసుకున్నాం. ఇన్ దిస్ క్లాస్ వీ విల్ డిస్కస్ అబౌట్ రిమైనింగ్ రియాక్షన్స్. ఓకే, అమాంగ్ దెమ్ ఫస్ట్ వన్ ఈజ్ పెర్కిన్ రియాక్షన్. ఫస్ట్ డెఫినేషన్ ఆఫ్ పెర్కిన్ రియాక్షన్. వాట్ ఈస్ పెర్కిన్ రియాక్షన్? Generally aromatic aldehydes, only aromatic aldehydes on reaction with aliphatic anhydride in presence of base like sodium salts or NaOH or sodium salts of carboxylic acids. అటువంటి బేస్ని తీసుకుని రియాక్ట్ చేసినప్పుడు we will get alpha beta unsaturated carboxylic acids as the product. The reaction is known as Perkin reaction. Okay nandi, aromatic aldehydes on reaction with aliphatic anhydride in presence of base, we will get alpha beta unsaturated carboxylic acid as the product. The reaction is known as Perkin reaction. Okay nandi, ikkada manaki aromatic aldehyde, aliphatic anhydride ante entante C double bond O C double bond O లింకేజ్ ఉన్నప్పుడు వాటిని మనం ఎన్హైడ్రేట్స్ అంటాం. యాలిఫాటిక్ ఎన్హైడ్రేట్స్ అంటే ఈ ఎన్హైడ్రేట్లో మనకి ఓన్లీ ఆర్ గ్రూప్స్ అంటే బెంజిన్ రింగ్స్ లాంటి రింగ్స్ ఏమి లేకుండా ఉంటే అది మనకి యాలిఫాటిక్. సో అరోమాటిక్ ఆల్డిహైడ్ ఆన్ రియాక్షన్ విత్ యాలిఫాటిక్ ఎన్హైడ్రేట్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ బేస్ we will get alpha beta unsaturated product carboxylic acid the product. The reaction is known as Perkin reaction. Let us see the mechanism. In the first step, యాక్చువల్గా స్టెప్ వైజ్ కూడా చూడొచ్చు. జనరల్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏదైతే బేస్ తీసుకున్నామో ఈ బేస్ నుంచి మనకి ఇక్కడ మనం తీసుకున్న బేస్ CH3COONA ఏంటండి, CH3COONA అంటే సోడియం సాల్ట్ ఆఫ్ ఎస్టిక్ యాసిడ్. దీన్నే మనం CH3COOనే AC కింద ఇండికేట్ చేస్తాం. CH3COO మైనస్ని ACO కింద ఇండికేట్ చేస్తాం. సో సోడియం సాల్ట్ ఆఫ్ ఎస్టిక్ యాసిడ్ నుంచి మనకి ACO మైనస్ వచ్చింది. ఓకే, ఇది బేస్ కింద యాక్ట్ చేస్తుంది. ఇది మనకి ఇక్కడి నుంచి ప్రోటాన్ తీసుకెళ్తుంది. ఓకే, ఎక్కడి నుంచి తీసుకెళ్తుంది? యాలిఫాటిక్ ఎన్హైడ్రేట్లో ఏవైతే యాక్టివ్ ప్రోటాన్స్ ఉన్నాయో ఈ ప్లేస్లో అక్కడి నుంచి ఒక హైడ్రోజన్ని తీసుకువెళ్తుంది. ఓకే, హైడ్రోజన్ తీసుకువెళ్ళిన తర్వాత మనకు అక్కడ ఏం ఫామ్ అయిందండి? బాండ్. ఈ బాండ్ మైగ్రేట్ అవుతుంది. మైగ్రేట్ అవటం వల్ల మనకి నెగిటివ్ ఛార్జ్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి హైడ్రోజన్ ఇక్కడ తీసుకెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. ఇదిగో ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అయింది. ఓకే, ఆఫ్టర్ ద ఫార్మేషన్ ఆఫ్ డబుల్ బాండ్ ఫామ్ అయిన కొత్త డబుల్ బాండ్ అరోమాటిక్ ఆల్డిహైడ్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న కార్బొనైల్ గ్రూప్తో రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతుంది. సో దట్ మనకి ఏం ఫామ్ అవుతుందంటే కొత్తగా ఒక OC బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఇదిగోండి OC బాండ్ అనేది ఫామ్ అయ్యి ఈ విధంగా మనకి స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. ఆ తర్వాత ఏదైతే కార్బొనైల్ గ్రూప్లో ఉన్న డబుల్ బాండ్ ఉందో ఇది పోలరైజ్ అయ్యి ఈ ఆక్సిజన్ ఈ కార్బన్కి బాండ్ ఫామ్ చేస్తుంది. అప్పుడు మనకి సైక్లిక్ రింగ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, దీని నుంచి మనకి ఎప్పుడైతే సైక్లిక్ రింగ్ ఫామ్ అవుతుందో దీని నుంచి మనకి ఆల్ఫా హైడ్రాక్సీ ఎన్హైడ్రేట్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ఫామ్ అయిన హైడ్రాక్సీ ఎన్హైడ్రేట్లో ఆల్ఫా బీటా పొజిషన్లో OH ఉన్నాయి కాబట్టి ఈ ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే వాటర్ మాలిక్యూల్ని ఎలిమినేట్ చేసి డబుల్ బాండ్ని ఫామ్ చేస్తాయి. ఫైనల్గా మనకి ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ ప్రొడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. అండి. దిస్ ఈస్ అబౌట్ Perkin reaction. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ రియాక్షన్ అండి బెంజాయిన్ కండెన్సేషన్. నెక్స్ట్ రియాక్షన్ ఈజ్ బెంజాయిన్ కండెన్సేషన్. ఈ బెంజాయిన్ కండెన్సేషన్ అని దేన్ని అంటారంటే అరోమాటిక్ ఆల్డిహైడ్స్ అండర్గోస్ సెల్ఫ్ కండెన్సేషన్ in presence of base like cyanide ion to form alpha hydroxy ketones. ఎలాగైతే ఆల్డాల్ కండెన్సేషన్ జరుగుతుందో అలాగే ఇక్కడ కూడా
రెండు ఆల్డిహైడ్స్, అక్కడ మనం యాలిఫాటిక్ ఆరోమేటిక్ తీసుకోలేదు. యాలిఫాటిక్ ఆల్డిహైడ్స్ అయినా కీటోన్స్ అయినా ఏవైతే ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయో అవి మాత్రమే మనకి ఆల్డాల్ కండెన్సేషన్లో ఇన్వాల్వ్ అయినాయండి. ఇక్కడ బెంజాయిన్ కండెన్సేషన్లో ఓన్లీ aromatic aldehydes సేమ్ టైప్ ఆఫ్ ఆల్డిహైడ్స్ టు మిక్స్ అయ్యి ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ బేస్, ఏ బేస్ సైనైడ్స్ లాంటి బేస్ సమక్షంలో మనకి చర్య పొంది మనకి బెంజాయిన్ అనే కాంపౌండ్ ఫామ్ అవుతుందండి. ఏం ఫామ్ అవుతుంది? బెంజాయిన్ అనే కాంపౌండ్ ఫామ్ అవుతుంది. సో బెంజాయిన్ ఎప్పుడైతే ఫామ్ అయిందో ఆ రియాక్షన్ని బెంజాయిన్ కండెన్సేషన్ అంటే అక్కడ ఆల్డాల్ ఫామ్ అయింది. 2 ఆల్డిహైడ్స్ 2 కీటోన్స్ కండెన్సేషన్ జరిగి ఆల్డాల్ ఫామ్ అయింది, ఆల్డాల్ రియాక్షన్ అన్నాం. ఇక్కడ మనకి 2 aromatic aldehydes ఇంటర్మిక్స్ అయ్యి ఏం ఫామ్ అవుతుంది? బెంజాయిన్ ఫామ్ అవుతుంది. కాబట్టి ద రియాక్షన్ ఈజ్ నోన్ యాజ్ బెంజాయిన్ కండెన్సేషన్. ఓకే, లెట్ us see the mechanism. ఫస్ట్ aromatic aldehyde నుంచి ఏమైంది? మనకి బేస్ ఒక బేస్ ఎడిషన్ అనేది జరిగిందండి. ఈ బాండ్ ఇక్కడ రెడ్ ఏరో చూస్తున్నారు కదా, బాండ్ పాలరైజ్ అయితే ఆక్సిజన్ మీదకి నెగిటివ్ ఛార్జ్, కార్బన్ మీదకి పాజిటివ్ ఛార్జ్, ఈ పాజిటివ్ మీదకి సిఎన్ అనేది అటాక్ అయింది. ఇదిగో సిఎన్ అనేది అటాక్ అయింది. ఓకే, ఈ సిఎన్ అటాక్ అయిన తర్వాత అనదర్ మాలిక్యూల్ ఉంది కదా, అనదర్ బెంజాయిన్ ఉంది కదా, ఈ బెంజాయిన్ నుంచి ఒక హైడ్రోజన్ అనేది హైడ్రోజన్ కాదు, ఒక హైడ్రోజన్ మనకి ఇక్కడ ప్రోటాన్ అనేది షిఫ్ట్ అయింది. ఎక్కడికి షిఫ్ట్ అయింది? ఈ ప్రోటాను ఆక్సిజన్ మీదకి వెళ్ళిపోతే OH అయింది, H+ వెళ్ళిపోయింది కాబట్టి కార్బన్ మీదకి నెగిటివ్ ఛార్జ్ వచ్చింది. ఒకసారి మళ్ళీ వినండి. ఫస్ట్ స్టెప్లో మనకి డబుల్ బాండ్ ఇలా పోలరైజ్ అవడం వల్ల ఆక్సిజన్ మీదకి నెగిటివ్ ఛార్జ్, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్, సైనైడ్ ఈ పాజిటివ్ ఛార్జ్తో బాండ్ ఫామ్ చేసింది. సో ఈ స్ట్రక్చర్ అనేది ఫామ్ అయింది. ఫామ్ అయిన తర్వాత ఈ రెడ్ కలర్లో ఉన్న హైడ్రోజన్ ఆక్సిజన్ మీదకి మైగ్రేట్ అవటం వల్ల కార్బన్కి ఏదైతే ఇక్కడ మిడిల్లో కార్బన్ ఉందో దానికి నెగిటివ్ ఛార్జ్ వచ్చింది. ఈ నెగిటివ్ ఛార్జ్ అనదర్ ఆల్డిహైడ్ మాలిక్యూల్తో మనకి ఎడిషన్ రియాక్షన్లో ఇన్వాల్వ్ అయింది. సో దట్ అనదర్ ఆల్డిహైడ్ మాలిక్యూల్లో బాండ్ ఇట్లా పోలరైజ్ అయ్యి నెగిటివ్ ఛార్జ్, కార్బన్కి పాజిటివ్ ఛార్జ్, ఆ కార్బన్ ఈ కార్బన్ బాండ్ ఫామ్ చేసుకున్నాయి. ఇక్కడ మనకి బాండ్ ఫామ్ అయిందండి. ఓకే, సో ఆ బాండ్ ఫామ్ అయినప్పుడు మనకు వచ్చిన స్ట్రక్చర్ ఈ విధంగా ఉంది. ఇక్కడ మనకేమైంది? ఇక్కడ మనకి ఏమైంది అంటే రియాక్షన్ మీడియంలోంచి ఒక ప్రోటాను ఎడిషన్ జరగటం వల్ల ఇక్కడ OH ఫామ్ అయింది. ఇక్కడ ఆల్రెడీ OH ఉంది. ఈ స్ట్రక్చర్ ఫామ్ అయిన తర్వాత దీని నుంచి మనకి ఏం జరిగిందంటే ఈ హైడ్రోజన్ ఇక్కడికి షిఫ్ట్ అయింది. ఇదిగో ఇక్కడ OH ఫామ్ అయింది, ఇక్కడ O- ఫామ్ అయింది. O- ఫామ్ అయిన తర్వాత CN- ఎలిమినేట్ అయింది. ఎప్పుడైతే CN- వెళ్ళిందో ఇక్కడ ప్లస్ ఛార్జ్ వస్తుంది కార్బన్కి, ఈ ప్లస్ ఈ మైనస్ మనకి డబుల్ బాండ్ ఫామ్ చేసింది. సో అక్కడతో మనకి బెంజాయిన్ అనేది ఫామ్ అయింది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద మెకానిజం ఆఫ్ బెంజాయిన్ కండెన్సేషన్. దిస్ ఈజ్ ద benzoin condensation. Next reaction is haloform reaction. ఈ haloform reaction అంటే ఏంటంటే aldehydes or ketones having methyl group or alpha hydrogen atoms forms హాలోఫామ్ యాజ్ ద ప్రోడక్ట్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ బేస్. ఇక్కడ హాలోఫామ్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి ఆ రియాక్షన్ మనమే హాలోఫామ్ రియాక్షన్ అని అంటాము. హాలోఫామ్ ఫామ్ అవుతుంది కాబట్టి రియాక్షన్ని హాలోఫామ్ రియాక్షన్ అన్నాము. హాలోఫామ్ అంటే ఏంటి? CH3ని మనము హాలోఫామ్ అంటాం. X ప్లేస్లో క్లోరిన్ ఉంటే క్లోరోఫామ్, బ్రోమిన్ ఉంటే బ్రోమోఫామ్, ఐడిన్ ఉంటే ఐడోఫామ్, ఇలా మనము ఉన్న హాలోజన్ బట్టి దాని యొక్క నేమ్ అనేది హాలోఫామ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఫైనల్గా మనకి హాలోఫామ్ ఫామ్ అవుతుంది. ఇదే నుంచి ఫామ్ అవుతుంది మిథైల్ కీటోన్స్. ఆల్డిహైడ్ కానీ కీటోన్స్ కానీ మిథైల్ గ్రూప్ ఉన్న ఆల్డిహైడ్స్ కీటోను బేస్తో రియాక్ట్ అవ్వటం వల్ల మనకి హాలోఫామ్ అనేది ఫామ్ అయితే దాన్ని మనం ఏమంటామంటే హాలోఫామ్ రియాక్షన్. మెకానిజం చూడండి. ఇది ఒక కీటోన్ తీసుకున్నాము. ఈ కీటోన్లో ఈ CH3లో 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. వాటిని మనం ఆల్ఫా హైడ్రోజన్స్ లేకపోతే యాక్టివ్ హైడ్రోజన్స్ అంటాము. ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ పక్కన ఉన్నాయి కాబట్టి ఇవి యాక్టివ్ హైడ్రోజన్స్. సో బేస్ మనకి వన్ ఆఫ్ ద హైడ్రోజన్ని అబ్స్ట్రాక్ట్ చేస్తుంది. సో దట్ అక్కడ ఏం ఫామ్ అవుతుంది? నెగిటివ్ ఛార్జ్ ఫామ్ అవుతుంది. ఈ నెగిటివ్ ఛార్జ్ ఒక
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్రోమిన్ తీసుకున్నాము, బ్రోమిన్తో రియాక్ట్ అయితే ఆ హైడ్రోజన్ ప్లేస్లో మనకి బ్రోమిన్ రీప్లేస్ అవుతుంది. ఓకే, టోటల్గా ఒక హైడ్రోజన్ పోయి ఒక బ్రోమిన్ వచ్చింది. ఇలాగ మనకి 3 టైమ్స్ ఫస్ట్ బేస్ ప్రోటాన్ తీసేసుకుంటుంది, బ్రోమిన్ అటాక్ అవుతుంది, బేస్ ప్రోటాన్ తీసుకుంటుంది, బ్రోమిన్ అటాక్ అవుతుంది. సో దట్ ఇక్కడికి మొత్తం టోటల్గా 3 కూడా హాలోజన్ ఆటమ్స్ రీప్లేస్ అయిపోయినాయి. ఆఫ్టర్ ద సబ్స్టిట్యూషన్, ఆఫ్టర్ ద రిప్లేస్మెంట్ ఆఫ్ హాలోజన్ ఆటమ్స్ మనకి అనదర్ మాలిక్యూల్ ఆఫ్ బేస్ అటాక్ అవుతుంది. ఎక్కడ అటాక్ అవుతుంది అంటే ఏదైతే కార్బొనైల్ గ్రూప్ ఉందో ఇక్కడ బాండ్ పాలరైజ్ అవ్వడం వల్ల ఇక్కడ అటాక్ అయ్యి మనకి ఈ విధంగా O- ఫామ్ చేస్తుందండి. ఈ ఫామ్ అయిన O- మనకి ఏమవుతుందంటే డబుల్ బాండ్ పాలరైజ్ చేసి ఈ పక్కకి ఆక్సిజన్ డబుల్ బాండ్ ఫామ్ చేసుకుని ఇక్కడ బాండ్ బ్రేక్ అవుతుంది. ఒకసారి చూడండి, ఈ బాండ్ బ్రేక్ అవుతుంది, ఇక్కడ ఆక్సిజన్ డబుల్ బాండ్ ఫామ్ చేస్తుంది. ఎప్పుడైతే ఫామ్ చేస్తుందో ఇక్కడ మనకి కార్బాక్సిలిక్ యాసిడ్ వచ్చింది, దాంతోపాటు Br3C- అనే ఒక ప్రోడక్ట్ ఫామ్ అయింది. ఏదైతే కార్బాక్సిలిక్ యాసిడ్ ఫామ్ అయిందో ఇక్కడ నుంచి ఒక హైడ్రోజన్ ఇక్కడికి మైగ్రేట్ అవడం వల్ల, ఎందుకంటే కార్బాక్సిలిక్ యాసిడ్ ఈజీగా సాల్ట్స్ని ఫామ్ చేస్తుంది కాబట్టి, ఈజీగా అయనైజ్ అవుతుంది కాబట్టి వన్ ఆఫ్ ద హైడ్రోజన్ ఇవ్వటం వల్ల మనకి CHBr3 ఫామ్ అవుతుంది. ఇక్కడ ROO- అనేది ఫామ్ అయింది. సో టోటల్గా ఫైనల్గా మనకి హ్యాలో ఫామ్ విత్ 1 సోడియం సాల్ట్ ఆర్ కార్బాక్సిలిక్ యాసిడ్ అనేది ఫామ్ అయింది. దిస్ ఈజ్ అబౌట్ హాలోఫామ్ రియాక్షన్. మొత్తానికి ఇక్కడ హాలోఫామ్ రియాక్షన్ అంటే ఏంటండి? హాలోఫామ్ రియాక్షన్ అంటే ఏంటి? మిథైల్ కీటోన్స్ కానీ ఆల్డిహైడ్స్ కానీ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ బేస్ రియాక్ట్ అయ్యి హాలోఫామ్ ఫామ్ చేయటాన్ని మనము హాలోఫామ్ రియాక్షన్ అని అన్నాం. నెక్స్ట్ ఫైనల్ రియాక్షన్ నోవిన్జెల్ రియాక్షన్. లాస్ట్ రియాక్షన్ ఈజ్ నోవిన్జెల్ రియాక్షన్. ఎప్పుడైతే ఈ నోవిన్జెల్ రియాక్షన్ అంటే ఏంటంటే కండెన్సేషన్ in between aldehydes or ketones compounds having active methylene groups like malonic ester forms alpha beta unsaturated acids. The reaction is known as Nobenzl reaction. సో ఇక్కడ మనకి నోవెంజల్ రియాక్షన్ అంటే ఏంటంటే ఏదైతే అరోమాటిక్ ఆల్డిహైడ్ ఉందో ఇది యాక్టివ్ మిథిలిన్ కాంపౌండ్స్ అంటే ఏంటంటే 2 ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ మధ్యన ఉన్న హైడ్రోజన్స్ని CH2ని యాక్టివ్ మిథిలిన్ అంటాం. ఓకేనండి, ఇక్కడ C డబుల్ బాండ్లోనే కాదు, 2 CLల మధ్యన ఉన్న CH2 కానీ 2 C డబుల్ బాండ్ ఓల మధ్యన ఉన్న CH2 కానీ ఏదైనా 2 ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ మధ్యన ఒక CH2 గ్రూప్ ఉంటే దాన్ని యాక్టివ్ మిథిలిన్ గ్రూప్ అంటాం. ఈ యాక్టివ్ మిథిలిన్ గ్రూప్ కలిగిన ఈ కాంపౌండ్ మెలోనిక్ ఎస్టర్ అంటామండి, మెలోనిక్ ఎస్టర్. సో ఇలాంటి మెలోనిక్ ఎస్టర్ లాంటి యాక్టివ్ మిథిలిన్ గ్రూప్ కలిగి ఉన్న కాంపౌండ్తో అరోమాటిక్ ఆల్డిహైడ్స్ రియాక్షన్లు జరిగి మనకి ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ యాసిడ్స్ని ఫామ్ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే నోవెన్జల్ రియాక్షన్ అంటాం. మెకానిజం చూడండి, ఇక్కడ పిరిడిన్ అనే దాన్ని మనం బేస్ కింద యూజ్ చేస్తున్నామండి, ఎందుకంటే మాలిక్యూల్ అనేది లార్జ్ మాలిక్యూల్ కాబట్టి ఇక్కడ మనకి స్టీరిక్ హిండెన్స్ని ప్రివెంట్ చేయడం కోసం మనం ఇక్కడ పిరిడిన్ అనే దాన్ని బేస్ కింద యూజ్ చేస్తున్నాం. ఓకే, లెట్ us see the మెకానిజంలో ఫస్ట్ ఏదైతే యాక్టివ్ మిథిలిన్ కాంపౌండ్ కలిగిన మెలోనిక్ యాసిడ్ ఉందో ఈ మెలోనిక్ యాసిడ్ని బేస్తో రియాక్ట్ చేస్తాం. ఈ బేస్ ఏం చేస్తుందండి, ఏదైతే యాక్టివ్ ప్రోటాన్ ఎక్కడుందో అక్కడ నుంచి ఒక ప్రోటాన్, యాక్చువల్గా ఇక్కడ 2 ఉన్నాయి, ఒక ప్రోటాన్ తీసుకుని పోయి నెగిటివ్ ఛార్జ్ని ఫామ్ చేస్తుంది. ఈ ఫామ్ అయిన నెగిటివ్ ఛార్జు aromatic aldehydeతో రియాక్ట్ అవుతుంది. ఎప్పుడైతే aromatic aldehydeలో ఉన్న డబుల్ బాండ్ పోలరైజ్ అయ్యిందో, కార్బన్ మీదకి పాజిటివ్ ఛార్జ్ వచ్చిందో, ఈ పాజిటివ్ ఈ నెగిటివ్ బాండ్ ఫామ్ చేస్తుంది. ఎప్పుడైతే ఇవి 2 బాండ్ ఫామ్ చేసినాయో మనకి ఈ విధంగా స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. ఓకే, ఈ విధంగా స్ట్రక్చర్ ఫామ్ అయిన తర్వాత బేస్ నుంచి ఒక హైడ్రోజన్ని ఇక్కడ ప్రొటనేషన్ జరుగుతుంది. ప్రొటనేషన్ జరిగి మనకి ఈ విధంగా ఒక ఎస్టర్ అనేది ఫామ్ అయింది. ఓకే, ఇక్కడ నుంచి ఏదైతే ఈ కాంపౌండ్ ఫామ్ అయిందో దీని నుంచి మళ్ళీ మనకి ఫర్దర్గా OH, H 2
ఎడ్జసెంట్ పొజిషన్లో ఉన్నప్పుడు మనం ఆల్రెడీ హైడ్రాక్సీ కాంపౌండ్స్ ప్రాపర్టీస్లో డీహైడ్రేషన్ జరుగుతుందని తెలుసుకున్నాం. ఈ విధంగా ఇక్కడ మనకి డీహైడ్రేషన్ జరిగి డబుల్ బాండ్ అనేది ఫామ్ అయింది. సో మొత్తానికి ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ యాసిడ్. ఒక చిన్న కరెక్షన్ అమ్మ దీంట్లో ఏంటంటే ఇవి మొత్తం హెచ్లు, ఇది మొత్తం హెచ్. ఒకసారి చూడండి, ఇది మొత్తం హెచ్, ఇది హెచ్, ఇది హెచ్, ఇది హెచ్. ఇవన్నీ కూడా C2H5 కాదు, హెచ్లండి. సో దట్ మనకి ఏమవుతుందంటే ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. ఇంకా మనకి ఇక్కడ యాసిడ్ అనేది ఫామ్ అవ్వలేదు. ఎప్పుడైతే మీరు 2 COOHలు ఉన్నాయో దీన్ని హీట్ చేసినప్పుడు ఒక CO2 ఎలిమినేట్ అయిపోయి ఈ హైడ్రోజన్ ఇక్కడ సబ్స్టిట్యూట్ అయిపోతుంది. సో దట్ మనకు ఫైనల్గా ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. అమ్మ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను హైడ్రోజన్స్ చేంజ్ చేయలేదు, ఇక్కడ చేంజ్ చేశాను. C2H5 ప్లేస్లో హైడ్రోజన్ పెట్టాను. అంటే మెలోనిక్ యాసిడ్ కోసం. యాక్చువల్గా ఇది మెలోనిక్ ఎస్టర్ నుంచి వచ్చింది. ఎస్టర్ని మీకు ఎగ్జాంపుల్కి పెద్దదైపోతుందని చెప్పి మెలోనిక్ యాసిడ్ కింద కన్వర్ట్ చేసాము. ఓకే, అందుకని ఇక్కడ హైడ్రోజన్స్ పెట్టాలన్నమాట C2H5 ప్లేస్లో. అన్నిటిలోని హైడ్రోజన్స్ పెట్టాలి ఈ C2H5 ప్లేస్లో. ఓకే, మీరు నోట్స్ చూస్తే మీకు క్లియర్ ఐడియా వచ్చేస్తుంది. సో మొత్తానికి మెకానిజంలో ఇలా జరిగిన తర్వాత లాస్ట్ స్టెప్లో మనకి డీహైడ్రేషన్ జరిగి డబుల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఫర్దర్గా హీట్ చేయటం వల్ల CO2 కూడా ఎలిమినేట్ అయిపోయి ఈ హైడ్రోజన్ ఇక్కడికి రీప్లేస్ అయిపోతుంది. దిస్ ఈజ్ అబౌట్ నోవెంజల్ రియాక్షన్. సో ఇక్కడ మనకి నేమ్ రియాక్షన్స్ కంప్లీట్ అయినాయండి.